అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఖమ్మంపై సవాల్. ఎస్, కేటీఆర్ మంత్రి పొంగులేటి మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. ఈసారి పొంగులేటి ఎలా గెలుస్తారో చూస్తాను అని కేటీఆర్ ఛాలెంజ్ చేస్తే ఎలా గెలుస్తానో చూడాలి అన్నారు పొంగులేటి. అభివృద్ధి విషయంలో కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి. ఖమ్మం గుమ్మంలో నిలిచేదెవరు ఓడేదెవరు అన్న అంశంపై 3 ఏళ్ల ముందు నుంచే సవాళ్లు ప్రతి సవాళ్లు మొదలయ్యాయి. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య డైలాగ్ వార్ పీక్స్ కు చేరింది. భద్రాచలం నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేశారు. గతంలో పొంగులేటి వాడిన డైలాగ్స్ తోనే రివర్స్ అటాక్ చేశారు. ఈసారి పొంగులేటి ఎలా గెలుస్తారో చూస్తారని ఛాలెంజ్ చేశారు కేటీఆర్. ఇప్పుడు మీ పొంగులేటి ఉన్నాడు, పొంగులేట ఆయన పేరు బాంబులేట. పోయిన దీపావళికి చెప్పాడు బాంబులు వెళ్తాయని, ఈ దీపావళి కూడా ఇక ఆయన బిల్డప్ పెద్ద అడిమారి గుడ్డి దెబ్బలు ఆయన కూడా గెలిచిపోయి ఆయన పెద్ద ఇదిలాగా ఖమ్మం జిల్లా ఇది అది. ఈసారి ఆయన గెలుస్తాడో నేను కూడా చూస్తా, ఆయన గెలుస్తాడో పాలర్లో నేను కూడా చూస్తా. నేనేమంటా అంటే తంతే గారెల బుట్టలో పడ్డట్టు ఒక్కసారి ఏదో లక్కీ లాటరీ తగిలితే దానికే పొంగిపోతే దానికే ఇంకా చాలా పెద్దోడిని ఆయన ఊహించుకుంటే ఎవరికైనా ప్రజాస్వామ్యంలో మర్చిపోకూడని అంశం ఏంటంటే అల్టిమేట్గా ప్రజలు. మన తలరాత రాసేది మన విధిరాత రాసేది ప్రజలు. నువ్వు అహంకారంతో నీలిగితే అహంకారంతో ఎగిరెగిరి పడితే ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడు. గత ఎన్నికల్లో కేటీఆర్ పోటీ చేస్తారని అనుకున్నా, కానీ టపాసు మాటలు మాట్లాడి వెళ్లిపోయారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 3 ఏళ్ల ముందే తాను ఎట్లా గెలుస్తానని కేటీఆర్ అంటున్నారని, ఎలా గెలుస్తానో చూడాలని వివరించారు. అయ్యే నిలబడతాడేమో అనుకున్న పోయిన ఎన్నికల్లో అయ్యకి ఎట్లా వచ్చి టపాసులు మాటలు మాట్లాడి వెళ్ళిపోయిండు. కొడుకు 3 సంవత్సరాల ముందే ఎన్నికల ముందు ఎట్ట గెలుస్తున్నావు అంటే ఎట్ట గెలుస్తున్నావు చూడరాదు, చూస్తే నీకు కనబడుతుంది కళ్ళుంటే. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందో లేదో ప్రతిపక్షాలే చెప్పాలన్నారు. దమ్ము ధైర్యం కాంగ్రెస్ గురించి, ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకుల గురించి ఎన్నిసార్లు వాళ్ళ చెంప చల్లుమనేటట్టు గోబ గుయ్యం అనేటట్టు మేము షాట్ల మీద షాట్లు కొట్టామో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. దమ్ము ధైర్యము నిబద్ధత ఈ ప్రభుత్వానికి ఈ పార్టీకి ఉందా లేదో ఆ మాట్లాడే వ్యక్తులు వాళ్లే చెప్పాలి. గత 10 ఏళ్ల పాలనలో మాయమాటలు చెప్పి కాలయాపన చేశారని, ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని పొంగులేటి స్పష్టం చేశారు.